ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకసలు కొంచెం కూడా దిగులనేదే లేదా? ఆ దేవమ్మ చెప్పింది గుర్తులేదా? మర్చిపోయావా? త్వరగా లేచిరా. పిల్లివారింటిని ముక్కలు చేయడానికైనా నీకు సవ్వేష్ మర్ది గారి తోడు కావాలి కదా. సవ్వేష్ మర్ది గారు రాకపోతే నీకు ఇంట్లో గౌరవం ఉండదు. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు క్లీన్ చేయడం లాంటి పనులన్నీ నువ్వే చెయ్యాల్సొస్తుంది. చేస్తావా? పర్వాలేదా? అక్క, ఇంకొక చెంబు నీళ్లున్నాయా? చెంబా టబ్బు నిండా ఉన్నాయి. అభిషేకం కూడా చెయ్యొచ్చు. మీరు చేసేదేం బాలేదు. అదే మేం కూడా చెప్తున్నాం. లేచి స్నానం చేసి పూజ మొదలుపెట్టు. నేను చేయను. కావాలంటే మీరే చేసుకోండి. ధర్మేష్ బావ గారిని పిలవమంటావా? ఎవరొచ్చి చెప్పినా సరే నేను పూజ చేయనుగాక చేయను. అసలు నేనే ఎందుకు చేయాలి? నువ్వే కదా సవ్వేష్ మర్ది గారి భార్యవి, కాబట్టి నువ్వే చెయ్యాలి. ముందు ఆ మంచం దిగిరా. కుదరదు. వస్తావా లేదా? లేస్తావా లేదా అని అడుగుతున్నాను. లేవమని చెప్తున్నాను కదా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేకపోతే నా నోట్లోంచి ఎలాంటి మాటలొస్తాయో నాకే తెలీదు. నీ నోట్లోంచి ఎలాంటి మాటలొస్తాయో మాకు తెలుసులే కాని నువ్వు ఎన్నైనా తిట్టుకో. ముందు లేచి పూజ చెయ్యి. 3 పూటల స్నానం చెయ్యాల్సిందే. 6 సార్లు దీపం పెట్టాల్సిందే. అక్క, మీరు తీసుకురండి, నేను పూజ ఏర్పాట్లు చేస్తాను. కానీ ఒక్క గ్లాసు పాలు మాత్రమే తాగాలి. 6 రోజులు నిష్ఠగా వ్రతం చెయ్యాల్సిందే. నీకు వేరే చాయిసే లేదు చెల్లి. ఏయ్, చెప్తున్నా కదా, లే లే. రమ్మంటుంటే వదలండి. వదలక్క, వదలండి. ఏ రా, వదలండి. వదలండి. అరే పోతా. వదలండి. ఏయ్, అరిచింది చాలు. గొడవ చేయకుండా పూజ మొదలుపెట్టాం. ఇంకెవరన్నా పూజ చేయమని చెప్పండి. నాకు పూజ చేయడం రాదు. ఏంటండి, ఎవరినైనా బలివబోతున్నారా? సంపంగినే. పూజ చేయకపోతే సంపంగినే బలిస్తాం. సవ్వేష్ అన్న ఇంటికి రావాలి. అలా తను రావాలంటే సంపంగి ఈ పూజ చేయాల్సిందే. చెయ్యకపోతే ఒక్కటే వేటు. ఇది అన్యాయం. 4ంటికి లేచి చల్లటి నీటితో స్నానం చేయడం ఎంత కష్టమో తెలుసా? మీరు చేసి చూడండి, తెలుస్తుంది. నోర్ముయ్! దేనికి నువ్వు గింజుకుంటున్నావు? నా తమ్ముడు అసలు బయట స్నానం చేస్తున్నాడో లేదో, వాడెంత కష్టపడుతున్నాడో, ఏ చెట్టు కింద పడుకున్నాడో, అన్నిటికీ కారణం నువ్వే. కాబట్టి నువ్వు పూజ చేసి తీరాల్సిందే. ఈ 6 రోజులు భక్తితో పూజ చేస్తే సవ్వేష్ బావగారు ఇంటికొచ్చేస్తారు. సంపంగి, దయచేసి మొండి చేయకుండా పూజ చేయి. ష్యూరా? 6 days పూజ చేస్తే చాలా? సవ్వేష్ బావ ఇంటికొచ్చేస్తారా? అదేగా దేవమ్మ చెప్పింది. నమ్మి తీరాలి. రాకపోతే రాకపోతే నువ్వు పూజని ఏకాగ్రతగా చెయ్యలేదు అని అర్థం. మాట్లాపి పూజ మొదలు పెట్టండి. అమ్మ అంకాలమ్మ తల్లి, సంపంగి చేసిన తప్పుల్ని మన్నించి
సవ్వేష్ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు తల్లి. పూజ చేయడం అంటే ఏదో తూతూ మంత్రంలా చేయడం కాదు. నువ్వు చేసే పూజకి ఆ దేవుడే దిగి రావాలి. అలా చెయ్యాలి. పాట పాడుతూ పూజ చెయ్యి. పాట పాడాలా? నువ్వు పాడే పాటలకి ఆ అంకాలమ్మ సంతోషించి ఆ అమ్మవారే స్వయంగా కదిలి సవ్వేష్ చెయ్యి పట్టుకుని ఈ ఇంటికి తీసుకురావాలి. మీరు కావాలని ఆ దేవమ్మ చేత ఇవన్నీ చెప్పించారు కదా? అందరూ నీలాగే చేస్తారనుకుంటున్నావు. ఎవరి చేత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించి చివరికి నన్నిరికిచ్చినట్టు నిరాహార దీక్ష చేస్తున్నట్టు నటిస్తూ రహస్యంగా కూర్చొని తిన్నావే, అలాంటి పనులు చేయడం మాకు చేత కాదు. పూజ మొదలుపెట్టో. రే భీమేషు, అమ్మా అంకాలమ్మ తల్లి, 6 రోజులు ఇలానే తిండి తిప్పలు లేకుండా పూజ చేస్తే నాకు వీళ్ళు పాడకట్టడం ఖాయం. రాత్రి అందరూ పడుకున్నాక ఎస్కేప్ అయిపోతాను. బావగారు. ఏంటమ్మా? ఆకలేస్తుంది బావగారు. సంపంగి, ఏం మాట్లాడుతున్నావు? ఆ దేవమ్మగారు చెప్పిన దాని ప్రకారం నువ్వు రోజు మొత్తం మీద 1 గ్లాసు పాలు మాత్రమే తాగాలి. ఆ పాలు కూడా నువ్వు ఇంత పొద్దున్నే తాగేస్తే మళ్ళీ రేపొద్దున వరకు ఉండగలవా? ఇప్పుడు పాలు తాగితే మధ్యాహ్నానికి ఆకలి మొదలవుతుంది, సాయంత్రానికి కడుపు నకనకలాడుతుంది, రాత్రికి ఆకలి విలవిల్లాడుతూ కేకలేస్తుంది. అది నువ్వు తట్టుకోలేవు. అసలే ఎండాకాలం కాబట్టి పాలు సాయంత్రం తాగు. అప్పుడే రాత్రి ఆకలి వేయకుండా ఉంటుంది. చెప్పు, పాలు ఇప్పుడే తాగుతావా లేదా నేను చెప్పినట్టు సాయంత్రం తాగుతావా? నీ ఇష్టం. నాకు ఇప్పుడు ఆకలేస్తుంది. ఇప్పుడే ఏదో ఒకటి చేసి పెట్టండి బావగారు. ఏంటమ్మా ఇలా అంటున్నావు? ఆ దేవమ్మ చెప్పినట్టు చేయాలి. ఆ దేవమ్మ మన దేవత. ఆవిడ చెప్పిందల్లా జరగడానికి నాకు అసలు ఆవిడ మీద నమ్మకమే లేదు. అలా మాట్లాడకూడదమ్మా. సవ్వేషు పిల్లివారి ఇంటికి తిరిగి రావాలా వద్దా? ఆవిడకంత మహిమే ఉంటే సవ్వేష్ బావ ఎక్కడున్నాడో చెప్పేది కదా. అదొక దొంగ వేషం. సంపంగి, ఆకలికి తట్టుకోలేక కోపంలో ఏదేదో వాగుతున్నావు. కనీసం సవ్వేష్ గురించైనా ఆలోచించవా? మరి నా గురించి మీరు ఆలోచించరా? నన్ను చూస్తే మీకు జాలేయడం లేదా? నేను పాపం కాదా? నీ మీద జాలి కాదమ్మా, కోపం మాత్రమే వస్తుంది. నువ్వు చేసిన పాపాలకి పూజ చేయడం తప్ప వేరే పరిహారమే లేదు. అలాంటప్పుడు మీ తమ్ముడు కోసం మీరే పూజ చేసి ఉపవాసాలు ఉండొచ్చు కదా. ఉంటాను, కానీ దేవమ్మ నాకు చెప్పలేదుగా. నా తమ్ముడి కోసం 6 రోజులే కాదు 6 నెలలైనా ఉపవాసం ఉంటాను.